అఫ్ఘాన్ కల్చర్, అఫ్ఘాన్ క్విసిన్, అఫ్ఘాన్ హిస్టరీ, అఫ్ఘాన్ పాలిటిక్స్ అండ్ ఆఫ్ఘనిస్తాన్కి భారతదేశానికి ఉన్న ఎన్నో సిమిలారిటీస్ని ఎక్స్ప్లోర్ చేస్తుండగా నేను మీకు ఒక అద్భుతమైన డిష్ తీసుకొచ్చాను. దాని పేరే బొరానీ బంజన్. బొరానీ బంజన్ అనేది చాలా బాగుంటుంది. అదొక రకంగా మన హైదరాబాదీ బైగన్ కా భర్తా లాగే ఉంటుంది. కాకపోతే కొన్ని ఇంగ్రీడియంట్స్ వేరేగా ఉంటాయి. దాని టెక్నికల్ ప్రొసీజర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది చేస్తూ ఉండగా ఆఫ్ఘనిస్తాన్లో ఏమేమి బ్యూటిఫుల్ అంశాలు ఉన్నాయో మనం డిస్కస్ చేస్తూ నేర్చుకుంటూ ఆఫ్ఘనిస్తాన్ క్విసిన్ని చవి చూద్దాం. ఆర్ రాదర్ ఆఫ్ఘనిస్తాన్ క్విసిన్ని మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం. వెల్కమ్ టు వావ్ ఏమి రుచి. ఆఫ్ఘనిస్తాన్ క్విసిన్లో భాగంగా ఇప్పుడు మనం తయారు చేస్తున్న బొరానీ బంజన్ అన్నదానికి ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ ఏంటంటో చూద్దామా. బ్రింజాల్స్, టొమాటోస్, కర్డ్, పసుపు, పుదీనా, కొత్తిమీరి, చాప్డ్ బెల్ పెప్పర్స్, వైట్ పెప్పర్, వైట్ సాల్ట్, హాలపీనోస్, దాంతోపాటు చాప్డ్ జింజర్, చాప్డ్ గార్లిక్, టొమాటో ప్యూరీ అండ్ చిల్లీ ఫ్లేక్స్. అన్నీ గుర్తున్నాయి కదా. ఫస్ట్ దీంట్లో మనకు చిన్న తరుక్కునే కార్యక్రమం ఉంది. వంకాయని చిన్న చిన్న స్లైసెస్లోకి కట్ చేసుకోవాలన్నమాట. అయితే ఒక థియరీ ఏంటంటే, ఆంథ్రోపాలజిస్ట్స్ డిస్క్రైబ్ చేసే ఒక థియరీ ఏంటంటే, ద్రవిడియన్ ఏరియాలో ద్రవిడియన్ లాంగ్వేజెస్ ఎక్కడైతే తమిళ్, మలయాళం, కన్నడ ఇవన్నీ మాట్లాడతామో ఇక్కడ ఎన్నో ఆదివాసీ తెగలు, ఎన్నో మైగ్రేటరీ తెగలు, వలసవాదులుగా వెళ్తారు కదా, వలస తెగలు వాళ్ళు ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి సింధు రివర్ దాటి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్, ఆ బలూచిస్తాన్ ప్రాంతంలో సెటిల్ అయ్యారనేది ఒక థియరీ. సో ఇది ఒక రకంగా చూస్తే భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కి ఉన్న ఒక స్ట్రాంగెస్ట్, డీపెస్ట్ హిస్టారికల్ కనెక్షన్. నెక్స్ట్ టొమాటోస్కి వెళ్ళిపోదాము. ఇండియన్ పురాణాల ప్రకారం, భారతదేశంలో ఉన్న పురాణాల ప్రకారం కాందహార్ అన్న ఊరు పేరు యాక్చువల్లీ ఇక్కడ మన పురాణాల్లో గాంధారి అని రాసేవారు అనమాట. నెక్స్ట్ ఏం చేస్తామంటే, ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కుతుండగా ఇంకొక లాస్ట్ స్పెషల్ ఐటమ్ హాలపీనోస్. ఒక 2-3 హాలపీనోస్ తీసుకొని వాటిని కూడా ఫైన్ గా చాప్ చేసుకుందాము. సో ఇలాగా మన దగ్గర ఉన్న కూరగాయలన్నిటినీ శుభ్రంగా తరిగేసుకున్న తర్వాత, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి తరిగేసుకున్న వెజిటబుల్స్ ఒక్కొక్కటి 1 by 1 యాడ్ చేసుకుందాం. ఫస్ట్ దీంట్లోకి బ్రింజాల్స్ అంటే వంకాయలు, వంకాయలు లైట్ గా ఫ్రై అయిన తర్వాత వంకాయల్ని బాగా ఫ్రై అవ్వనియండి. దాని తర్వాత మిగతా ఐటమ్స్ అన్ని, తరుక్కుని పెట్టుకున్న ఐటమ్స్ అన్ని దీంట్లోకి యాడ్ చేసేస్తే మన బొరానీ బంజన్ రెడీ అయిపోతుంది. ఓకే, బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బ్రింజాల్ స్లైసెస్ని ఓ ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేయండి. ఇప్పుడు ఈ మిగతా నూనెలోకి జింజర్, గార్లిక్ అండ్ మిగతా తరిగేసుకొని పెట్టుకున్న ఐటమ్స్ అన్నిటిని యాడ్ చేయండి 1 by 1. ఫస్ట్ జింజర్, తర్వాత గార్లిక్, తర్వాత చాప్ చేసుకొని పెట్టుకున్న బెల్ పెప్పర్స్, కొంచెం కొత్తిమీర,
కొంచెం పుదీనా, పసుపు, కర్డ్. యాక్చువల్లీ కర్డ్ లాస్ట్కి యాడ్ చేయాలి, కాకపోతే నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను కాబట్టి అఫ్ఘాన్ క్యూజిన్ వండడానికి నేను ముందే యాడ్ చేసేస్తున్నాను. కర్డ్తో పాటు టొమాటో ప్యూరీ, లాస్ట్ అండ్ ఫైనలీ సాల్ట్ అండ్ పెప్పర్. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక బ్రీఫ్ రౌండ్ ఆఫ్ స్టరింగ్ ఇవ్వండి. అండ్ కుక్ అవుతున్న ఈ మిక్స్ ఆఫ్ వెజిటబుల్స్, స్పైసెస్, హర్బ్స్ అండ్ ఫ్లేవర్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీటిలోకి మనం యాడ్ చేస్తాము లాస్ట్ 2 ఇంగ్రీడియంట్స్, టొమాటోస్ అండ్ హాలపినోస్. ఫస్ట్ హాలపినోస్, దాని తర్వాత టొమాటోస్. ఫైనలీ కొంచెం కారం కోసం చిల్లీ ఫ్లేక్స్. ఇవి ఉడుకుతూ ఉండగా ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్న మన బ్రింజాల్స్ ని దీంట్లో యాడ్ చేసేద్దాం. మన అఫ్ఘానీ బోరానీ బంజన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే మంచి అందమైన బౌల్ తీసుకోండి, దాంట్లోకి మన బోరానీ బంజన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదండి బోరానీ బంజన్. మరి చూడ్డానికి అయితే చాలా అందంగా ఉంది, చాలా రకమైన కలర్స్ ఉన్నాయి. మరి తినడానికి ఎలా ఉంటుందో వెయిట్ చేద్దాము. మీరు చూస్తూ దాన్ని ఆనందించండి, నేను వచ్చి టేస్ట్ చేసి దాని రుచులు ఎలా ఉన్నాయో చెప్తాను మీకు. బోరానీ బంజన్ ఎలా ఉందో తెలుసుకుందాం అనుకుంటున్నారా? చూడండి ఎలా ఉంటుందో. ఒక రకంగా మనం డెక్కనీలో తయారు చేసుకున్న బ్రింజాల్ కర్రీ లాగే ఉంది, కాకపోతే ఇంగ్రీడియంట్స్ ఐటమ్స్ వేరే ఉన్నాయి. అంటే బెల్ పెప్పర్స్ వాడము, యాలపినోస్ వాడము మనం దీంట్లో. కానీ ఫస్ట్ ముక్క నేను బ్రింజాల్ తిన్నా కాబట్టి ఫస్ట్ నాకు ఇమీడియట్గా డక్కనీ క్విజిన్ గుర్తుకొచ్చింది. కానీ చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది. పైగా మనం మంచి మసాలాలు అన్నీ యాడ్ చేసుకొని చేసాం కాబట్టి చాలా మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ మంచి కన్సిస్టెన్సీ కూడా ఉంది, కర్డ్ యాడ్ చేసినందుకు చాలా మంచి కన్సిస్టెన్సీ ఉంది. నా మాట వినండి, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మీరు కూడా, ఎలాగో ఇవన్నీ మన మార్కెట్లో దొరికే సామాగ్రియే కాబట్టి మీరు కూడా వెంటనే బోరానీ బంజన్ తయారు చేసుకొని తిని చెప్పండి. ఈ లోపల దీంతో పాటు ఒక అద్భుతమైన అఫ్ఘానీ మ్యాష్డ్ పులావ్ కూడా తయారు చేసి నేను రెడీగా పెడతాను మీకోసం. అవి రెండు కలిపి తినండి, లేకపోతే ఫస్ట్ బోరానీ బంజన్ తయారు చేసుకోండి, దాని తర్వాత మీకోసం పులావ్ మెయిన్ ఐటమ్ కూడా తీసుకొస్తాను. అందుకే ఎక్కడికి వెళ్ళకండి, ఇవి రెండు చూసిన తర్వాతనే మీరు వండడం స్టార్ట్ చేయండి. ఓకే, కీప్ వాచింగ్ వావ్ ఏం రుచి. నెక్స్ట్ మనకి మ్యాష్డ్ అఫ్ఘానీ పులావ్ వస్తుంది, వేచి చూస్తూ ఉండండి. ఆ సూపర్ టేస్టీ సూపర్ బ్యూటిఫుల్ బోరానీ బంజన్ తర్వాత నేను మీకోసం ఇంకొక బ్యూటిఫుల్ అద్భుతమైన అఫ్ఘానీ రైస్ ఐటమ్ తీసుకొచ్చాను, దాని పేరు అఫ్ఘానీ మ్యాష్డ్ పులావ్. అఫ్ఘానీ పులావ్ ఇస్ వెరీ హైలీ
ఇన్ఫ్లుయెన్స్డ్ బై బోత్ బిర్యానీ అండ్ పిలాఫ్. ఈస్టర్న్ యూరోప్లో, సెంట్రల్ యూరోప్లో, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్లో అయితే పిలాఫ్ అని కుక్ చేసుకుంటారో దాని ఇన్ఫ్లుయెన్స్, బిర్యానీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. సో మాక్సిమం మనం కుక్ చేసుకున్న తర్వాత తినిన తర్వాత అది బిర్యానీ లాగే అనిపిస్తుంది, కానీ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్, ట్రస్ట్ మీ. ఎందుకంటే దీన్ని చేసుకునే వంటకం కానీ మనం తయారు చేసే పద్ధతి కానీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ బోత్ ద పిలాఫ్ అండ్ ద బిర్యానీ. దీని పేరు అఫ్ఘానీ మ్యాష్డ్ పులావ్. ఓకే, సో అఫ్ఘానీ మ్యాష్డ్ పులావ్కి కావాల్సిన సామాగ్రి ఏంటంటే మటన్, డైస్డ్ మటన్, స్మాల్ లిటిల్ క్యూబ్స్ ఆఫ్ మటన్, లెంటిల్స్ అండ్ సోక్డ్ బాస్మతి రైస్. ఇవి 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్. దీంతో పాటు పసుపు, గరం మసాలా పౌడర్, కొరియాండర్, జింజర్ గార్లిక్ పేస్ట్, పుదీనా, ఆనియన్స్, చాప్డ్ ఆనియన్స్ అండ్ హోల్ గరం మసాలా అన్ని చూసుకున్నారు కదా. అండ్ ఆబ్వియస్లీ సాల్ట్ అండ్ పెప్పర్ అండ్ కొంచెం వాటర్. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక కుకింగ్ ప్యాన్లో, కుకింగ్ డిష్, కుకింగ్ పాట్ ఎలా పిలుచుకోవచ్చు, దాంట్లోకి కొంచెం ఆయిల్ హీట్ చేసుకోండి. అఫ్ఘానీ మ్యాష్డ్ పులావ్తో పాటు ఆఫ్ఘనిస్తాన్లో దేర్ ఫేవరెట్ డ్రింక్ ఇస్ టీ. హాట్ వేడి టీ, చాయ్ తాగుతారు. చాయ్ మనలాగా పాలతో పాటు తాగరు వాళ్ళు. అక్కడ దే ప్రిఫర్ హ్యావింగ్ ఇట్ విత్ ఓన్లీ వాటర్ అనమాట. ఏదైతే మనం బ్లాక్ టీ అంటామో దాంతో తాగుతారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ పర్షియన్ అంటే ఇరానియన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది. సో అది కైండ్ ఆఫ్ సమ్హౌ స్టేడ్ ఆన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే, హాట్గా తయారైన తర్వాత ఆయిల్లోకి మనం హోల్ గరం మసాలాతో పాటు ఆనియన్స్, ఆనియన్స్ గోల్డ్ కాదు, బ్రౌన్ కాదు, సాఫ్ట్ కాదు, ట్రాన్స్పరెంట్ కాదు, ఇది ఏది కాకుండా జస్ట్ మామూలుగా యాజ్ ఇట్ ఈస్ మనం యాడ్ చేసిన తర్వాత ఫ్రై అవుతూ ఉండగా దీంట్లోకి మనం మీట్, ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేద్దాము. మటన్ వేసుకున్న తర్వాత బై ద వే మటన్ అంటే గుర్తుకొచ్చింది, ఆఫ్ఘనిస్తాన్లో ఒక క్రేజీ స్పోర్ట్ ఉంటుంది, దాని పేరు బూజ్కాషి ఆర్ బూజ్కషి. దాన్ని ఎలాగో పలుకుతారు, నాకు ఫస్ట్ అంతగా రాదు కాబట్టి కొంచెం నా ప్రొనౌన్సియేషన్ ఇగ్నోర్ చేయండి. బూజ్కషి అన్నది బేసిక్లీ ఇట్స్ అ గేమ్ బిట్వీన్ 14 to 16 పీపుల్. 8 మంది ఒక సైడ్, ఒక్కొక్క టీంలో 8 మంది ఉంటారు. అందరూ గుర్రాల మీద ఉంటారనమాట. ప్లే గ్రౌండ్ మధ్యలోకి ఒక గొర్రెనో మేకనో వదిలేసి ఎవరైతే ఆ మేక పరిగెడుతూ ఉండగా ఆ మేకను ఎవరైతే పట్టుకుంటారో అండ్ టేక్స్ ఇట్ టు ది అదర్ సైడ్, ఆపోజిట్ సైడ్, వాళ్ళు గెలిచినట్టు. చాలా వైల్డ్గా ఉంటుంది ఆ గేమ్, చాలా క్రేజీగా ఉంటుంది చూడడానికి. అది బహుశా మీలో ఎవరైనా డాక్యుమెంటరీస్, సినిమాస్ ఆఫ్ఘనిస్తాన్ గురించి ఏమైనా చూసి ఉంటే మీరు తప్పకుండా దాని గురించి ఎక్కడో అక్కడ ఒక చిన్న మెన్షన్ ఉంటుంది అన్నమాట. సో మటన్ కొంచెం ఫాస్ట్గా కుక్ అవ్వాలని నేను చిన్న కిట్కా ఏం చేస్తానంటే దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. సాల్ట్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్తో కవర్ చేసి ఒక 5 to 10 minutes మీట్ కుక్ అయినంత వరకు దాన్ని వదిలేద్దాం. దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. మన పనికి నేను కూడా ఒక చిన్న పనికి వెళ్ళేసి వస్తాను. నేను పని అంటే పెద్ద పనేం కాదండి, ఆఫ్ఘన్స్ దగ్గర నుంచి నేర్చుకుని కొంచెం వాళ్ళ కల్చర్ని ఇంబైబ్ చేసుకుందామని కొంచెం లైట్గా బ్లాక్ టీ తాగుతున్నాను నేను హనీతో పాటు. చాలా బాగుంది, అద్భుతంగా కల్చరల్ ఫీల్ చాలా వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు కాబుల్లో ఉండి ఎక్కడో ఏదో ఆఫ్ఘనీ పష్తూన్స్తోనో పఠాన్స్తోనో కూర్చొని వాళ్ళ పులావ్ వండుకుంటున్నట్టుంది. బట్ ఎనీవేస్, cheers. మటన్ కుక్ అయినంత వరకు నేను టీ తాగుతాను, మీరు కూడా టీ తాగండి, ఎంజాయ్ చేయండి. గివ్ మీ అబౌట్ 5 to 10 minutes. నిజం చెప్పాలంటే 10 నిమిషాలు కాదు, యాక్చువల్లీ 40 నిమిషాలు పట్టింది మాకు. సో మీరు కూడా 40 నిమిషాలు ఓపిక పట్టాలి. మరి పులావ్ అంటే అంతే టైం పడుతుంది, బిర్యానీ కూడా ఇంతే టైం పడుతుంది. ఇప్పుడు మాత్రం నిజంగా మటన్ బ్యూటిఫుల్గా కుక్ అయింది. ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ మిగతా ఉన్న సామాగ్రి అంతా యాడ్ చేసేసి లాస్ట్కి కొంచెం సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసేసి అది కుక్ అయిపోతే మన మ్యాష్డ్ ఆఫ్ఘాన్ పులావ్ రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఫస్ట్ దీంట్లో ఏం యాడ్ చేస్తామంటే పసుపు, గరం మసాలా పౌడర్,
కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, పుదీనా, ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి శుభ్రంగా. ఇది ఎప్పటిదాకా కుక్ చేసుకోవాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ పూర్తిగా కుక్ అయ్యి ఆ పచ్చి వాసన వెళ్ళిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి మనం. పైగా మనం ఇంతసేపు మటన్ ని లో టు మీడియం హీట్ లో కుక్ చేసుకున్నాం కాబట్టి దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అండ్ ఫ్యాట్ కంటెంట్ అంతా బయటకు వచ్చి బాగా మంచి లిక్విడ్ ఫామ్ లోకి ఇక్కడ మంచి సూప్ లాంటిది ఏర్పాటు మనకు ఒకటి చేసింది అనమాట. అది మీకు కనిపిస్తోందిగా. ఆ సూప్ని చూస్తూ ఉంటే నోట్లో నాకు సూప్ తయారవుతుంది. అది ఆపుకోలేక నేను అందుకే త్వరగా ఫాస్ట్ గా కుక్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ అండ్ పెప్పర్, పోసిన తర్వాత దీంట్లోకి మనం 4 cups of water యాడ్ చేస్తాము. ఎందుకంటే వీ హ్యావ్ 2 cups of బాస్మతి రైస్ వెయిటింగ్ ఫర్ అస్. సో అందుకే 4 cups of this size water. మటన్ కుక్ అవుతూ ఉండగా దీంట్లోకి మనం బాస్మతి రైస్ యాడ్ చేస్తాము. ఇప్పుడు మనం దీంట్లోకి ప్రవేశపెట్టిన బాస్మతి రైస్ కుక్ అయినంత వరకు కొంచెం ఓపిక పట్టాలి. పులావులు అంటే ఓపిక పట్టాల్సిందే, ఇంకేం చేయలేము. సో మీరు ఓపిక పడుతూ ఉండండి, నేను కూడా పక్కెళ్ళి ఓపిక పడుతూ ఉంటాను. ఓపిక మీది మాది పట్టేసిన తర్వాత ఇక్కడికి వచ్చి మన పులావ్ రెడీ అయిపోతుంది. అప్పటికి లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ సోక్ చేసుకొని పెట్టుకున్న కుక్ అయిపోయిన లెంటిల్స్ కూడా యాడ్ చేసేస్తే మన మ్యాష్డ్ అఫ్ఘాన్ పులావ్ ఆల్ ద వే ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ మనకి రెడీగా తయారుగా కూర్చుంటుంది. అప్పుడు మనం నేను కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఆల్ రైట్. పులావ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం దీంట్లోకి లెంటిల్స్ యాడ్ చేసేసుకుందాము. ఒకవేళ మీరు నాలాగా లెంటిల్స్ ని ముందే కుక్ చేసుకొని పెట్టకపోయి ఉంటే మటన్ కుక్ చేసుకునేటప్పుడు మటన్ తో పాటు లెంటిల్స్ యాడ్ చేస్తే ఈ టైం కల్లా రెడీ అయిపోయేది. కానీ నేను ఆల్రెడీ ప్రీ కుక్ చేసుకున్న లెంటిల్స్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు లాస్ట్ కి ఫైనల్ గా యాడ్ చేసేస్తున్నాను. ఒక చిన్న స్టర్ ఇచ్చేయండి. ఇప్పుడు ఏం చేస్తామంటే మంచి సూపర్ సైజ్డ్ బౌల్ ఒకటి తీసుకోండి. తీసుకొని కుక్ చేసుకున్న పులావ్ని దీంట్లోకి సర్వ్ చేసుకోండి. సర్వింగ్ ఆఫ్ అఫ్ఘాన్ మ్యాష్డ్ పులావ్. దీని తర్వాత దీని మీదకి జస్ట్ కొంచెం లైట్ గా ఫర్ ఫ్లేవరింగ్ అండ్ ఫర్ డెకరేషన్ స్ప్రిగ్ ఆఫ్ కొరియాండర్ యాడ్ చేస్తే మన అఫ్ఘాన్ మ్యాష్డ్ పులావ్ రెడీ అయిపోయింది. చూడండి, ఆనందించండి. కొంతసేపు అయిన తర్వాత దీని రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చూడ్డానికి పులిహార లాగా ఉన్నా కూడా అఫ్ఘాన్ మ్యాష్డ్ పులావ్ తినడానికి ఎలా ఉందో చూద్దామా. మటన్ కుక్ అయినంత వరకు మనం పట్టిన ఓపిక ఇట్ ఫైనలీ పేడ్ ఆఫ్.
మటన్ ఎంత సాఫ్ట్గా ఉందంటే కరిగిపోయింది, లిటరల్గా నా నోట్లో కరిగిపోయింది. సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. ఇది పులావ్లాగా కాదు, ఇది మామూలు పులావ్లాగా లేదు, ఎందుకంటే దీంట్లో మనం లెంటిల్స్ యాడ్ చేసాం కాబట్టి మంచి వెజిటేరియన్ మిక్స్ ఆఫ్ బోత్ మీట్ అండ్ వెజిటబుల్స్, నాన్ వెజ్ అండ్ వెజ్ మొత్తానికి బ్యాలెన్స్ వచ్చింది కంప్లీట్గా. అబ్బా, ఇంకా నేను ప్రతిదీ నేనే డిస్క్రైబ్ చేస్తే మీరెందుకు, మీరు ఒక పని చేయండి, నేను చెప్పినట్టు ఈ రెసిపీ తయారు చేసుకుని ఇంట్లో తిని నాకు వచ్చి చెప్పండి ఎలా ఉందో. యూ నో హౌ టు రీచ్ మీ. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వావ్ ఏమి రుచి. ఎక్కడికి వెళ్ళిపోకండి. దీని తర్వాత వచ్చే నెక్స్ట్ 2-3 ఎపిసోడ్స్లో కూడా ఇంకా ఎన్నో అద్భుతమైన ఐటమ్స్ ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా మనం కలిసి కూర్చొని ఎంజాయ్ చేద్దాం. ఆల్ రైట్, కీప్ వాచింగ్ వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచిలో. నిన్న మేము అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పి మోక్ష్ హోమ్ అప్లయన్సెస్ వారిచే అందింపబడిన అద్భుతమైన బహుమతిని గెలిచిన విజేత. మేమడిగిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపి లక్కీ డ్రాలో విజేతగా నిలిచారు ఎం లలిత కుమారి, రామగుండం, కరీంనగర్. కంగ్రాచులేషన్స్ లలిత గారు, మీకు ఈటీవీ అభిరుచి ఛానల్ తరపున మా అభినందనలు. మాష్ ఆఫ్ఘన్ పులావ్ లో వాడిన పదార్థం ఏమిటి? మీ ఆప్షన్స్ వినండి. ఏ మెంతులు, బి పెసలు, సి మిరియాలు, ఆర్ డి ఉలవలు. కరెక్ట్ ఆన్సర్ ని WER అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఆప్షన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ ఊరు స్పేస్ మీ జిల్లా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. విజేత ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే రేపటి వావ్ ఏం రుచి తప్పకుండా చూడండి. రోజుకో ఎపిసోడ్కో ప్రశ్న, రోజుకో బహుమతి. కీప్ వాచింగ్ వావ్ ఏం రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచిలో.